హల్లెలూయా. ఈరోజు యూట్యూబ్ ఛానల్లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభునందు నేను ఆనందిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ యేసు ప్రభు నామందు శుభములు, దేవుని ఆశీర్వాదాలు తెలుపుతున్నారు. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నాను. అరణ్యములో ఇశ్రాయేలును వెంబడించిన బండను గురించి పౌలు రాశాడు కదా. అరణ్యములో వెంబడించిన ఆ బండనే 5 రొట్టెలు 2 చేపలు పంచిన అరణ్యములో శరీరధారిగా వచ్చిందండి. హల్లెలూయా. ఆ బండ క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఒక చక్కటి ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. సాధారణంగా మనం పరీక్షలు రాసేదానికి వెళ్తాం కదా. క్వశ్చన్ పేపర్స్ లో చిన్న ప్రశ్నలు ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత పెద్ద ప్రశ్నలు కూడా ఉంటాయి కదా. చిన్న ప్రశ్నలకు చిన్న జవాబులు, పెద్ద ప్రశ్నలకు పెద్ద జవాబులు. క్రైస్తవ జీవితంలో కూడా చిన్న ప్రశ్నలు ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రశ్నలు ఉంటాయండి. చిన్న ప్రశ్నలకు చిన్న జవాబులు, పెద్ద ప్రశ్నలకు పెద్ద జవాబులు. అవునా? ఎస్ఏ టైప్ ఆన్సర్స్ మనం ఇవ్వాలి. అలాగా క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు అప్పుడప్పుడు మనకు చాలా పెద్ద ప్రాబ్లం గుండా తీసుకెళ్తాడు. బైబిల్లో మార్కు సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో శిష్యులు ఒక మాట అన్నారు. ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తి పరచగలడు. ఈ ఒక్క మాట మీద కొద్దిసేపు మీతో నేను చెప్పాలని కోరుతున్నాను. ఇది షార్ట్ క్వశ్చన్ కాదండి, ఎస్ఏ క్వశ్చన్ కూడా కాదు ప్రవీణ వార్లారా, అంతకంటే పెద్ద క్వశ్చన్. ఈ ప్రశ్న ఎంత పెద్దదంటే మన మార్కు 8:4లో చూస్తే శిష్యులు అనే మాట కనిపిస్తుంది. ఈ ప్రశ్న అనుకునింది ఒక్క పేతురు కాదు, లేకపోతే ఒక్క డౌటింగ్ థామస్ కాదు, శిష్యులు మొత్తం అక్కడ ఉండే 12 మందికి పెద్ద ప్రశ్న ఉంది. యేసు ప్రభువా, నీవేమో భోజనం అంటున్నావు, అయితే ఏమంటున్నారు? ఎక్కడ నుండి తేవాలి అని శిష్యులు, ఆల్ ద 12 హ్యాడ్ దిస్ డౌట్ అండ్ ఎ క్వశ్చన్ ఫర్ విచ్ దేర్ వాస్ నో ఆన్సర్. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా పెద్ద సమస్యలు అండి. ఆ పెద్ద సమస్య ఏంటంటే ఇంక జవాబే ఉండదు, ఎంత ఆలోచన చేసినా కూడా. ఈ మాటను కొద్దిసేపు మీ దగ్గర ఉంచాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటి వాళ్ళు అన్నారు ఈ అరణ్య ప్రదేశం అన్నారు. ఒకవేళ హైదరాబాద్ లాంటి పట్టణానికి వెళ్ళామనుకుందాం, దేవుని ప్రియబిడ్డలారా, ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయండి. మా కడపకు వచ్చినా కూడా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. అయితే వాళ్ళు అంటున్నారు ఇది అరణ్య ప్రదేశం అంటున్నారు. మేము ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి? అరణ్య ప్రదేశం. ఈ సిచ్యువేషన్ లో, ఈ పరిస్థితిలో ఎక్కడ నుండి వస్తుంది? అరణ్య ప్రదేశం అనే మాట తీసేద్దామండి. తీసేసి మీరు ఉండేటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు మీ యొక్క ఏ సందర్భములో దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారో అదే మీ అరణ్య ప్రదేశం. బయటపడలేని పరిస్థితిలో ఉన్నారో అదే మీ జీవితంలో అరణ్య ప్రదేశం. నీలో కూడా ఒక ప్రశ్న, ఈ అరణ్య ప్రదేశములో అనేటువంటి మాట. రెండవదిగా రొట్టెలు తెచ్చి, ఎక్కడి నుంచి? ఏదైనా ఒక సిటీలో, ఒక పట్టణంలో ఉంటే రొట్టెలు తేవచ్చు, అరణ్యంలోనా? మూడవదిగా మనం గమనిస్తున్నాం, ఎక్కడ నుండి? ఉండేది అరణ్య ప్రదేశం, ఎక్కడ నుండి తేవాలి అంటే మార్గమే లేదు. ఉండే సిచ్యువేషన్ అరణ్యం. రొట్టెలు తెద్దామా అంటే ఎక్కడి నుండి తేవాలి? తర్వాత చూస్తే వీళ్ళు అంటున్నారు, దేవా పోరి తలా ఒక రొట్టె ముక్క ఇస్తే తిరగబడతారు. ఎందుకు? ఆకలిగా ఉన్నారు. తృప్తిగానా? తృప్తిపరచాలనా? ఎలా ఇది సాధ్యం? ఈ అరణ్య ప్రదేశంలో ఎలా ఇది సాధ్యం? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ అరణ్య ప్రదేశం, దేవుడు చాలా తేటగా చెప్తున్నాడు. నీ అరణ్య ప్రదేశంలో దేవుడు అంటున్నాడు నీకు తృప్తి కలిగేట్టుగా దేవుడు ఇవ్వగలడు. ఇంత పెద్ద ప్రశ్నలో మధ్యలో ఒక చిన్న జవాబు సబ్ కాన్షియస్ గా వచ్చిందా? చాలా పెద్ద ప్రశ్న కదా. ఒకరికే కాదు, పేతురు, యాకోబు, మొత్తం 12 మందికి వచ్చిందండి. అయితే ఇంత పెద్ద ప్రశ్నలో మధ్యలో వారికి తెలియకనే ఒక చిన్న మాట ఇరుక్కొని ఉందండి. ఆ వాక్యం, ఆ మాట చెప్పమంటారా? ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చును. ఎవరండి ఆ ఒకడు? ఎవరు ఆ ఒకడు? చెప్పాలంటే అన్ని వేల మందికి ఆహారం పంచాలి అంటే ఒకరితో సరిపోదు కదా. వీళ్ళ ఎక్కడి నుండి తేవాలి? ఇది అరణ్య ప్రదేశం, ఎంతమంది నుండి సమకూర్చాలి అని అడగాలి. కరెక్ట్ మాట కదా. అయితే ఎంతమంది నుండి సమకూర్చాలి అని అడగడం వల్ల ఒకడెక్కడ నుండి తెచ్చును. చాలా వింతగా మాట్లాడుతున్నారు కదా. నీ ప్రశ్నలోని జవాబు ఉంటుందండి. నీ ప్రశ్నలోని జవాబు, ఆ జవాబు ఆ ఒక్కడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ ఒక్కడు యేసుక్రీస్తు. ఒకడెక్కడ నుండి తెచ్చు. ఆమె నీ జీవితంలో, నీ అరణ్య ప్రదేశములో ఒకడున్నాడు. ఎవరైనా, ఇందాక నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు లక్షల మందికి అరణ్యములో నిలిచిన బండ శరీరాన్ని ధరించి ఈ అరణ్య ప్రదేశంలో ఆహారం ఇచ్చే బండ అయిందండి.
పాత నిబంధనలో నీళ్ళిచ్చిన ఆ బండ. మార్కు 8:4 ఏమంటున్నారు? ఈ అరణ్య ప్రదేశం. ఏమంటున్నారు? ఈ అరణ్య ప్రదేశం. ఆ బండనే అరణ్యములో ఉండిన ఆ బండనే ఈ అరణ్యములో ఆకలి తీర్చే బండ అయింది. హల్లెలూయా. ఏమైందండి? ఆకలి తీర్చేటువంటి బండ. ఎవరు? యేసుక్రీస్తు. ఈ అరణ్యములో, నీ అరణ్యములో నీ కొరకు దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకే మహిమ ఘనత చెల్లిద్దాం. బైబిల్లో చూస్తే మార్కు సువార్త 8:6 ప్రభు అంత పెద్ద ప్రశ్నకి ఏంటండి? ఎస్సే టైప్ ఆఫ్ ఆన్సర్ ఇవ్వాలి కదా, 2-3 పేజీల జవాబు ఉండాలి కదా. సింపుల్. ప్రభు ఏమన్నాడు? జనులను కూర్చుండబెట్టుడి అన్నాడు. నీ జీవితంలో ఎంత పెద్ద సమస్యకైనా, ఎంత పెద్ద ప్రశ్నకైనా ఒక సింపుల్ జవాబు యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆ విశ్వాసంతోనే ప్రభు చెప్పాడు, జనులను కూర్చుండబెట్టుడి. ఆహారం లేదు, అయితే యేసులో ఆహారం ఉంది. ఆహారం లేదు, అయితే అద్భుతం యేసులో ఉంది. కనుక ప్రభు అన్నాడు, ఎక్కడ లేకున్నా తనలోనే అద్భుతం ఉంది, ఇక కూర్చోబెట్టండి అన్నాడు. కూర్చుండబెట్టుడి జనులను. ఆమేన్. యేసులో నీ అరణ్య ప్రదేశంలో నీకు జవాబు ఉంది. నీ అరణ్యము లాంటి స్థితిగతిలో నిన్ను వెంబడించే బండ యేసుక్రీస్తే. పాత నిబంధనలో నీళ్ళు ఇచ్చాడు, కొత్త నిబంధనలో ఆహారం ఇచ్చిన బండ నీ జీవితంలో నీ సమస్య తీరుస్తాడు. తలలు వంచి ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఒక చిన్న సందేశము ద్వారా బలమైన సత్యాలు మీరు మాట్లాడినందుకు వందనాలు. మీకే మహిమ తండ్రి, మీకే ఘనత, మీకు కీర్తి కలుగునుగాక. యేసయ్యా, మీ ఆత్మ ద్వారా మీరు దర్శించినందుకు వందనాలు. ఎవరి జీవితంలో పెద్ద పెద్ద ప్రశ్నలు, పెద్ద పెద్ద సవాళ్లు, జవాబు లేని సమస్యలు, అయ్యో ఇంకా ఎంత ఆలోచించినా ఈ అరణ్య ప్రదేశం అని చెప్పి అనుకుంటున్నారు, ఈ సమస్యలో అనుకుంటుంటే మీరు మాట్లాడినందుకు వందనాలు. అరణ్య ప్రదేశంలో ఆకలి తీర్చినటువంటి యేసు నామమందు ఇదిగో మీరు ఎదురు చూసేటువంటి దీవెనలను ఇప్పుడు పిలుస్తుంటున్నా. అప్పగించు మరి ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టబోదని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను అని పలికిన యేసు నామమందు ఇప్పుడే ఈ సమయం అందే ఏ దీవెన అయితే బంధించబడిందో రిలీజ్ అయి వారిని చేరునుగాక. అది ఆరోగ్యమైన, ఆర్థిక వనరులైన, ఉద్యోగమైన, సంతాన దీవెనైనా, దూరంగా ఉండేటువంటి స్పౌస్, భార్య లేదా భర్త ఎవరైనా యేసు నామమున పిలుస్తుంటున్నారు. లెట్ దట్ బ్లెస్సింగ్ రీచ్ ద ఇండివిజువల్ కన్సర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకే స్తుతి కలుగునుగాక. ప్రతి వ్యాధిని ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామమందు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామమందు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. కృపగల తండ్రి, మీ బిడ్డలను దీవించి, ఆర్థిక సమస్యలు ఉంటే ఆర్థిక అద్భుతాలు చేయండి. లీగల్ ప్రాబ్లమ్స్ లో ఉంటే విడిపించండి. మహిమ మీకే చెల్లిస్తుంది. ఏ అవసరత ఉన్నా తీర్చి మీరు మహిమ పొందమని యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, ఇంతవరకు సందేశము ద్వారా మీరు ప్రభావితులయ్యారు కదా. ఎంతమందో తమ జీవితంలో ఒక అరణ్య ప్రదేశంలో చిక్కుకొని ఉంటారు కదా. ఈ సందేశం ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీవించబడాలి. అది దేవుని చిత్తం. మే గాడ్ బ్లెస్ యు అబండెంట్లీ.